జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ. మీరందరూ గద్దరన్న వారసులైతే మీ వారసురాలు నేను. ఎందుకంటే గద్దరన్న చాలా చిన్నప్పుడు మమ్మల్ని వదిలేళ్ళిపోయాడు. మీరెంత కష్టపడ్డారు, ఎంత కష్టపడుతున్నారు, మేము కూడా అట్లాగే కష్టపడ్డాము, కష్టపడుతున్నాము. గద్దరన్నని నేను ఎలా చూసాను, గద్దరన్నకు తన బిడ్డలకు ఎవరు పరిచయం చేశారు? గద్దరన్నను పరిచయం చేసింది జననాట్య మండలిలో ఉన్న కళాకారులు. గద్దరన్నని మాకు పరిచయం చేసింది కళాకారులు. ఆయన పాటని ఆయన శిష్యులు మీలాంటి వాళ్ళు పాడుతుంటే ఓహో మా నాన్న ఏడిపోయాడు, ఏం జాబ్ చేస్తాడంటే మా నాన్న అడవిలో ఉన్నారు, పేద ప్రజల కోసం పాటలు పాడుతుంటే పేదరికం అంటే తెలియని వయస్సులో మాకు గద్దరన్నను పరిచయం చేసింది మీలాంటి వాళ్ళు, కళాకారులు, మేధావులు, రచయితలు. గద్దరన్న పాట గద్దరన్న గొంతుతో వినలేదు మేము. గద్దరన్న మీకు వినిపిస్తే మీరు గద్దరన్న పాట నేర్చుకొని గద్దరన్న పాట మీరు వాడితే మేము విన్నాము. మీరు గద్దరన్న చూసి తయారైతే మేము మిమ్మల్ని చూసి తయారైతాం. అది నిజం. అట్లాగే గద్దరన్న బిడ్డ మనకందరూ తెలియాలి. అందుకే చెప్తున్నా, గద్దరన్న బిడ్డ అన్నట్టు వారికి కనిపించలేదు. గద్దరన్న పిల్లలు ఎవరో తెలియదు అనుకున్నారు. కానీ నిజమేంటంటే గద్దరన్న కుటుంబం, గద్దరన్న కుటుంబమే కాదు, ఏ విప్లవకారుల కుటుంబాలు, ఏ కళాకారుల కుటుంబాలు, ఏ త్యాగాలు చేస్తున్న కుటుంబాలు ఎప్పుడు వెన్నంటే ఉంటాయి. గద్దరన్న కుటుంబంగా, పిల్లలుగా మేము గద్దరన్న వెనకలు మేము ఉన్నాం, ఆయన నీడే ఉన్నాం. ఆయన ఎప్పుడు ఆపలేదు. ఇంటికి వచ్చిన కళాకారులకు, మేధావులకు, రచయితలకు, అన్ని వివిధ రకాలమైన మనుషులకు ఏం చేసాం? ఒక ఆడపిల్లలుగా, ఒక బిడ్డలు ఏం చేసాం? చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఛాయ్ అందించినాం, వాళ్ళకి అన్నం వండి పెట్టినాము, వాళ్ళు వచ్చిపోయిన బాత్రూమ్లు గడిగినాము, వాళ్ళ తిన్న గిన్నెలు గడిగినాం. అంటే ఉద్యమాలు మేము భాగం కాదా? మేము ఉద్యమాలకు సేవ చేయలేదా? సో మేము వెన్నంటూ ఉన్నాం. ఇంకా తెలవాల్సిన నిజం మీ చెల్లె గురించి, మీ బిడ్డ గురించి. వెన్నెల నేను 4 ఏళ్ళు ఉంటా, చాలా చిన్న ఉంటా. 4 ఏళ్ళ వయసులో, అంటే ఇప్పుడైతే టీవీలు, ఫోన్లు చూసి పిల్లలు, 2 ఏళ్ళ పిల్లలు, 1 ఏళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తారు. అప్పుడు టీవీ లేదు, రేడియో లేదు, వాళ్ళంటి దళితుల పిల్లలు ఇంట్లో ఏమి ఉండదు విప్లవకాలు. అప్పుడు 4 ఏళ్ళు పడుతున్న నన్ను తీసుకుపోయి జననాట్య మండలి తీసుకుపోయి జడ్జినాక జనాల డ్యాన్స్ వేయించారు. మొదటి డ్యాన్స్ నాకు ఈ వేదిక మీదనే, రవీంద్ర భారతి మీద ఇట్లా తీసుకొచ్చి చేస్తే జనాలను చూసి మళ్ళీ ఉరికిపోయినా. అందరూ ఉరికిపోతే మళ్ళా తీసుకొచ్చి వేయించిన మొదటి నా అడుగు విప్లవాల కోసం, త్యాగాల కోసం, అమరుల కోసం, దళిత బిడ్డల కోసం, ఆకలి కేకల కోసం నాట్యం వేసి పాట పాడిన గొంతు ఈ బతుకున్నారు. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరము, నేను ఉస్మానియాలో పిహెచ్డి చేస్తున్నప్పుడు ఆ టైంలో రిలే నిరాహార దీక్షలో 4 సార్లు కూర్చున్నా. కానీ గద్దరన్న బిడ్డని ఎవరు న్యూస్ పేపర్లు వేయాలి మేము చెప్పుకోలేదు. తెలంగాణ శాంతి, సాంస్కృతిక శాంతి యాత్ర 2007 జరిగినప్పుడు 41 రోజులు గద్దరన్న పల్లె పల్లె తిరిగినప్పుడు దాంట్లో డిక్కీలో కూర్చొని ఆయనకు సెక్యూరిటీగా, ఫుడ్ సెక్యూరిటీగా, కళాకారులకు ఫుడ్ తెలియదు చాలా మంది కళాకారులు, ఫుడ్ సెక్యూరిటీగా, మందులుగా ఆయన బాధ్యతని 4 రోజులు డిక్కీలో కూర్చొని నిర్వహించిన చెల్లెని చాలా గర్వంగా చెప్పుకుంటాను. అప్పుడు నా బాధ్యత ఏంటంటే అక్కడ కూర్చొని కళాకారులు, మా నాన్నతో ఉన్న టీం కళాకారులకు, ఆ 100 మందికి నాన్నకు గద్దరన్నకు వచ్చే అన్నము, ఎందుకంటే పల్లె పల్లె దొరుకుతాం, అన్నము, నీళ్లు, ఛాయ్. ఫస్ట్ నేను, మా 2 తమ్ముళ్ళు భోజనం చేసేవాళ్ళమాట. అంటే వాళ్ళు ఏమైనా విషయం పెడితే గద్దరన్న కానీ కళాకారులు కానీ చనిపోతారేమో, దానికన్నా ముందు మేము చావుకు రెడీ అయినా. అప్పుడు మంచిగా ముద్దదిని బాగుందని 2 ముద్దలు తినేసి ఫస్ట్ మేము మంచిగా బాగుందని తిని ఆ అన్నంని మేము పర్మిషన్ ఇచ్చే వాళ్ళం కళాకారులకు పెట్టమని. సో మేము కూడా నిన్న కూడా మీ వెనకలే ఉన్నాము. ఈ రోజు సారథి అని ముందు కూర్చోబెట్టినా సరే ఈ సభాముఖంగా తెలియజేస్తాను, నేను మీ వెంటే
మీ వెన్నుండి మీ పైన కాదు, నేను మీ పైన కాదు మీ పక్కనుంటా, మీ వెన్నంటి ఉంటా, మీ వెనక నుండి నడుస్తానని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గద్దర దగ్గర నేర్చుకుందేంది, గద్దర దగ్గర నేను బిడ్డగా నేర్చుకుంది ఏంటంటే ఊరికే వాడిట్లా వీడిట్లా వీడిట్లా కాదు, నువ్వెట్లా, మనం ఏం చేయాలి, తప్పులని సరిదిద్దుకొని రానున్న తరాలకు బాట వేయాలని నేను మీ అడుగులో అడిగే వచ్చాను. గద్దరన్న చివరి కాలంలో నేను MBA PhD ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, నేను ఒక లెక్చర్ MBA గ్రాడ్యుయేట్స్కి చెప్పేదాన్ని. అట్లాగే గద్దరన్న స్థాపించిన స్కూలు, బడుగు బలహీన వర్గాల కోసం, స్త్రీల కోసం స్థాపించిన స్కూలు, 36 ఏళ్ళుగా పనిచేస్తున్న ఒక అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్టీ ద్వారా నడుస్తున్న స్కూల్ని ఒక 10 ఏళ్ళుగా నేను నడుపుతున్నాను. అంటే నా క్వాలిఫికేషన్ MBA PhD. బతుకు తెరువు కోసం చదువుకున్న చదువు, స్కూల్ నడుపుతున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్. గద్దరన్న చనిపోయే ముందు పాసే చెప్పా, నాని ఎగ్జామ్ పాస్ అయ్యా. ఇలాంటి ఇంకా స్కూల్, క్వాలిటీ ఉన్న స్కూలు, నిరుపేదలకు స్కూలు పల్లె స్థాపించాలని దాన్ని చదువుతున్న తరంలో నేను చదివింది ఒకటి, ఇప్పుడు వచ్చిన నాకు ఉద్యోగం ఒకటి. అయితే నేను ఎందుకు ఇళ్ళకి వచ్చాను, గద్దరన్న చనిపోయే ముందు ఆపరేషన్కి వెళ్ళలేదు, దేనికి ఆపలేదు గద్దరన్నని. కుటుంబ సభ్యులుగా నిజంగా చెప్పాలంటే గద్దరన్న పిల్లలు సూర్యుడు చంద్రుడు వెళ్ళ మమ్మల్ని ఎప్పుడు అన్నం తిన్నామని అడగాలి, మాకు బట్టలు కొనియాలి, ఏం చదువుతున్నారని అడగాలి, ఏం అడగాలి, బతకడు బిడ్డ చల్లగా బతకండి అన్నాడు. ఆయన బిడ్డలు మీరు విప్లవాల తనతో పాటు పనిచేసిన ఆయన బిడ్డలు, కళాకారులు, స్త్రీలు, అక్కలు, చెల్లెలు, వాళ్ళ కోసం పరితపించాడు చివరి వరకు. సో ఎక్కడో మనసులో బాధ ఉంది, హాస్పిటల్కి వస్తానంటే కూడా రానియలేదు, వద్దు బిడ్డ, పిల్లలు ఉన్నారు వద్దు బిడ్డ. ఒక ప్రశ్న అడిగినాం, నాన్న మాకు తెలుసు నాన్న, నీ గుండె చాలా గట్టిది, నీ గొంతు చాలా అద్భుతం, నీ మెదడు చాలా శక్తివంతమైనది, కానీ నీ జీవిత పరిణామం చూసుకుంటుంటే అన్ని కష్టాలు పడి అలసిపోయింది నాన్న మీ శరీరం, మరి తట్టుకుంటుందా నాన్న మీ శరీరం? ఈ ఆపరేషన్ ఎక్కడో ఒక మూల భయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు చాలా అద్భుతమైన మాట చెప్పినాడు. బహుశా ఆ మాటనేమో నన్ను ఒక శక్తి రూపంలో ముందుకు నడుపుతుంది, అన్ని వదులుకొని. బిడ్డ, నేను డాక్టర్ని అడిగిన మన డాక్టర్ని, నా కాలు చేయి పని చేయంట, మునుపట్లాగా దుంక ఊరు పల్లె తిరిగా, నా కాలు చేయి పని చేయంట, కానీ నా గుండె పని చేస్తుందంట బిడ్డ, నా గొంతు పని చేస్తుందంట బిడ్డ, నా మెదడు పని చేస్తుందంట బిడ్డ. ఈ అంపశయ మీద, ఈ బెడ్ మీద పండుకొని, ఈ హాస్పిటల్ బెడ్ మీద పండుకొని నువ్వు చూసావు కదా బిడ్డ, నేను తెలంగాణ నుంచి భారతదేశానికి మరో స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టబోతున్నాను, మరో సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలుపెట్టబోతున్నాను, మరో నిశ్శబ్ద విప్లవాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించు అనే స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టబోతున్నాను. నిశ్శబ్ద విప్లవాన్ని రక్షించు అంటే ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని రానున్న తరానికి అప్పచెప్పబోతున్నాను బిడ్డ అన్నాడు. ఒకప్పుడు గండు పట్టు, కార పట్టు, రాళ్ళు పట్టు, గొడ్డలు పట్టు అన్న మేము పట్టినాం, కొట్లాడినాము, జీవితాలు త్యాగం చేస్తున్నాం. రానున్న తరానికి ఏమి పట్టుకోమన్నారు బిడ్డ, రానున్న తరానికి ఉద్యమ రీతి ఏమి నేర్పాలి. దోపిడి రూపు మారింది, దోపిడి స్టైల్ మారింది, మరి మన స్టైల్ కూడా మారాలి కదా బిడ్డ. ఆ ఉద్యమాన్ని నేను మొదలు పెట్టబోతున్నాను. అదే స్ఫూర్తితోని నేను పాలనలో కూడా మనం ఉండాలి, పాలనలో మన భాగం అయితేనే మన కష్టాలు తీరుతాయి. మన రెక్కల కష్టం, మన డొక్కల కష్టం, మన కన్నీళ్ళ కష్టం, మన ఆకలి కష్టం, మన శ్రమ కష్టం తెలిసిన వాడే ఆ చేలో కూర్చుంటే నువ్వు నడుచుకుంటూ వస్తే ఆయన వేసుకొని వస్తాడు అంటాడు. కష్టం లేకపోతే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడని గట్టిగా నమ్మిన, ఎందుకంటే కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, విద్రోహాలు, ద్రోహాలు, వెన్నుపోటుతో బతికి వచ్చిన జీవితాలు మావి ఊరికే రాలేదన్నా. మీ బిడ్డగా, మీ చెల్లగా మీరెంత కన్నీళ్లు పడ్డారో ఆ కన్నీళ్ళ భయంతో మేము కూడా ఉన్నాం. నా కూడా ఉద్యోగం రాలేదు, నేను కూడా MBA PhD చేసి ఉస్మానియా ప్రొఫెసర్ కావాలని కల ఉండే, కళ నెరవేరలేదు. అందుకే నాకు ఉద్యోగం రాలే, నా తోటి వాళ్ళ ఉద్యోగం రాలే, ఏజ్ వారైపోయింది, అలసిపోయినాను, ఇక పని చేయాలని లేదు. మరి ఎవరి కోసం కష్టపడడానికి
ఉద్యోగాలు, పాలన, హక్కు, పవర్ ఇవ్వాల్సిన బాధ్యత మనకుందని నేను మీతో పాటు మీ వెనకల పోరుబాటకు షురు అయ్యాను. నాకు ఎలక్షన్స్ లో అవకాశం వచ్చినప్పుడు గద్దరన్న ముందుగా నిజంగా చెప్పుకోవాలంటే తెలంగాణ భారత చరిత్రలో ఒక ఉద్యమకారుడు పిల్లలకు, ఒక కళాకారుడు పిల్లలకు గౌరవం ఇచ్చింది అంటే ఏకైక ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఆధ్వర్యంలో. మన తెలంగాణ కన్నీలు తను ఆశ్చర్యపోయిందంట. ఇదేంటి, ఒక రాష్ట్రం కోసము మనం ఏ ఒక్క ఆంధ్రాయలను కొట్టలేదు, తరమలేదు, నిందించలేదు, ఏమి చేయలేదు, ఎటువంటి హాని చేయలేదు. వాళ్ళంతా వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటున్నారు. ఇంతమంది తల్లుల గోస చనిపోతున్నారు, భర్తలు చనిపోతున్నారు, బిడ్డలు చనిపోతున్నారని తను చెల్లించిపోయి రాత్రికి బిల్లు పాస్ చేసి తెలంగాణ అనౌన్స్ చేసిన చరిత్ర. మన త్యాగాలకు తెలంగాణ బిడ్డల త్యాగాలకు, కళాకారుల త్యాగాలకు గుర్తించి తను బిల్లు పాస్ చేసిన సోనియా గాంధీకి మన వందనాలు తెలుపుకోవాలి. అదేవిధంగా గద్దరన్న చనిపోతే గద్దరన్న పాట ఆగొద్దు, గద్దరన్న చరిత్ర ఆగదు. అంటే గద్దరన్న అంటే ఇక్కడ ఇండివిజువల్ కాదు, గద్దరన్న అంటే ఒక శక్తి, గద్దరన్న అంటే ఒక విప్లవాల సమూహం, గద్దరన్న అంటే కళాకారుల గుండె. గద్దరన్న వచ్చిందంటే కళాకారులకు ఒక ధైర్యం, అందరు కళాకారులకు, విప్లవకారులకు ఆయనకు స్ఫూర్తి. ఆయనని స్మరించుకుంటున్నామంటే మనందరినీ, మీరందరినీ స్మరించుకుంటున్నారని గుర్తు చేసుకొని ఒక అవకాశం ఇస్తే అప్పుడు తప్పకుండా గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోలే. పాలనలో గద్దరన్న ఉండమన్నాడు. ఒక చిన్న షార్ట్ లో చూసాను. ఏమన్నాడంటే, అన్న మీరు ఎలక్షన్స్ లో నిలబడతా అంటున్నాడు. అవును, నేను ఎలక్షన్స్ లో నిలబడతాను కాదు, నేను ప్రజా యుద్ధంలో నిలబడిపోతున్నా అన్నాడు. అయితే ప్రెస్ అతను అన్న మరి నీకు యామ్యం లేదు, మరి ఇది కూడా పెట్టలేవు, నీకు కులం లేదు, మతం లేదు, ఎట్లా అన్నా నువ్వు ఎట్లా గెలుస్తావు అన్నాడు. అప్పుడు గద్దరన్న ఏం చెప్తుంటాడు గుర్తుపెట్టుకో, అదే నాకు స్ఫూర్తి. ఎవరు ఓటేసినా ఓటేయకపోయినా, ఎవరు ఓటేసినా ఓటైపోయినా నా ఓటు నేనేసుకొని ఈ ప్రజా యుద్ధంలో నిలబడతాను. అది స్ఫూర్తి, అది స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే నాకు అవకాశం వచ్చినందుకు గెలుస్తానా ఓడిపోతానా. జనరల్ పాలిటిక్స్ లోకి ఎట్లా వస్తారన్నా, పాలిటిక్స్ లకు, బిజినెస్ లకు, ఫిల్మ్ ఇండస్ట్రీ దాంట్లో బ్యాకప్ ఉంటూ వస్తారు. ఏ బ్యాకప్ లేకున్నా సరే యుద్ధ భూమిలో దుంగిపోయినా అది మీకోసం, మీతో పాటు ఉండడానికి, మీలాంటి వాళ్ళ ధైర్యం వేయడానికి. ప్రజా పాలనలో మనం ముందుండాలని నేను ముందుకు వచ్చాను. ఆ అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ గారికి, మన ఖర్గే గారికి, రాహుల్ గాంధీకి, అట్లాగే నాకు ఈ పొజిషన్ ఇస్తారని నేను అనుకోలేదు. ఓడిపోయిన తర్వాత, ఓడిపోయినప్పుడు నన్ను ప్రశ్న అడిగినారు, చెల్లె ఓడిపోయినావు మరి నీకు బాధ అనిపిస్తలేదా అంటే, మరి గద్దరంగా ఉంటే బాధపడుతున్నారు, గద్దరంగా ఉంటే ఏం బాధపడకపోతుంటే, గద్దరంగా బిడ్డ కోసమో కొడుకు కోసమో ఎలక్షన్స్ లో పంపదు. నేను ఓడిపోలేదు, సైనికురాలుగా నా కత్తి ముందే ఇరిగిపోయింది, కానీ నా రాజు గెలిచింది, నా రాజ్యం గెలిచింది. గద్దరన్న దించాలే నిరంకుశ పాలన దించాలన్నప్పుడు దిగింది, మన ప్రజా పాలన వచ్చిందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. అట్లాగే ఓడిపోయినాక కూడా గద్దరన్న పాట ఆగొద్దు, కళాకారుల గుండె చప్పుడైనా గద్దరన్నని నిలబెట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తానన్నారు. అది మనం అడగకుండా వాళ్ళు గౌరవప్రదంగా ఇస్తానని, ఏదైనా క్వాలిఫికేషన్ MBA PhD అవన్నీ చేసినా కదా దానికి తగ్గట్టు ఇస్తారు అనుకున్నప్పుడు, కానీ ఒక కళా సారథిగా నన్ను ఎంచుకున్నందుకు నేను మన రేవంత్ అన్న గారికి, బట్టి విక్రమార్కన్న గారికి, సీతక్కకు, పొన్నం ప్రభాకర్ గారికి, జూపల్ మంత్రి గారు, మత్తి వర్గానికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకు అంటే ఒక క్షణం చెప్పగానే ఒక చిన్న ఆలోచించిన మళ్ళీ మనసులో ఒక మాట వచ్చింది. గద్దరన్న చనిపోయిండు అని వార్త తెలవంగానే గుండెలు పగిలింది కళాకారులు, గుండెలు పగిలి రోధించింది అయ్యో మా అన్న లేడు, మా పెద్ద దిక్కు లేడు, మేమేమైపోతాం అని రోధించింది కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులు, అమ్మలక్క. సో మళ్ళీ ఈ అవకాశం నాకు ఇస్తే వాళ్ళందరికీ ఊపిరి పోసిందని అవుతాను. కళా సారథిగా, కళమ్మ కడుపులో పుట్టిన వాళ్ళకు మళ్ళా నేను వాళ్ళతో పాటు ఉండి, వాళ్ళతో పాటు జీవితాన్ని, వాళ్ళతో కష్ట నష్టాలు పంచుకునే అవకాశం నాకు పల్లె తిరిగే అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. నేను ఏం చేస్తాను, ఎట్లా చేస్తాను, ఎక్కడ పోతాను అనేది 2 పాటలు మీకు చెప్తాను.
నేను చిన్నప్పుడు నాకు ఎక్కువ డ్యాన్స్ చేయించినారు. మేమంతా కోరేసే వాడుతున్నాం చిన్నప్పటి నుంచి అంతా. ఇప్పుడు కూడా మీరు వాడుతున్న ఎంతలో కోరేసే వాడతాను. కానీ 2 పాటల్లో మీ ప్రశ్నలకు జవాబు చెప్పదలుచుకుంటున్నాను. ఒక పాటకు, 2వ పాటకు. అంటే ఇది నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నేను ముందుకు ఎట్లా తీసుకుపోతా, ఏమి చేయబోతానని 2 పాటలుగా మీ ముందు పెడుతున్నాను. మొదటిది గద్దరన్న రాసిన పాట, 2వది నేను రాసిన పాట. వెన్నెలమ్మ రాస్తుందంటే రాస్తుంది కాదు, ఇక్కడ దాకా ఈరోజు రాసి రేపు చదువుడు అదే కళ అంటారు కదా. అట్లా రాకుండా తెలియదు. చిన్నప్పుడు చిన్నగా రాసేదాన్ని మా అన్న పుస్తకాలు తీసి పెట్టుకున్నాడు. అట్లాగే గద్దరన్న చనిపోయినాక ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క కళాకారుడు, విద్యార్థులు కన్నీళ్ళు పెట్టి, అమ్మ మీరు మా ఇంటికి వస్తే గద్దరన్న మేము చివరికి చూడలేదు, మిమ్మల్ని చూస్తే మేము గద్దరన్న చూస్తున్నట్టు ఉంటుంది అని సంతాప సభలకు వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్క గుండెల్లో, ప్రతి ఒక్క కళాకారు గుండెల్లో, ప్రతి ఒక్క అమ్మ గుండెల్లో, ప్రతి ఒక్క రచయిత గుండెల్లో, ప్రతి ఒక్క సామాన్య గుండెల్లో గద్దరన్న కనిపించిందా. గద్దరన్న మర్చిపోలేదు, ఆయన మరణం లేదు, మేము బతుకున్నాం, మేము పయనమవుతున్నాం అని ఒక చిన్న పాట రాశాను. సో మీ ప్రశ్నలకన్నిటికీ నాకు తెలిసి నేను చాలా చిన్నదాన్ని ముందు మీ వెనకనే ఉన్నాను. మీ ప్రశ్నలకన్నిటి 2 పాటల నేను మీకు జవాబు చెప్తాను. రానున్న టైంలో నేను ఆల్రెడీ అన్నవాళ్ళతో మాట్లాడాను. ఏ విధంగా మన ప్రశ్నలకు జవాబులు ఏ విధంగా మన ప్రభుత్వం నుంచి తీసుకుపోవాల్సిందిగా దాని ఒక ప్రణాళికబద్ధంగా గద్దరన్న ఏది చేసినా సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా చేసేవాడు. ఏదైనా ఊరికి అనేసేవాడు కాదు, పాట పాడేవాడు కాదు, గుంకేవాడు కాదు. ఫస్ట్ చదివేవాడు, చరిత్ర చదివేవాడు, ప్రస్తుతం ఏం జరిగింది చదివేవాడు, మేధావి వర్గాన్ని అడిగేవాడు, కళాకారుని అడిగేవాడు. ఆఖరికి ఇంట్లో బయట రోడ్డు ఊసుకుని పోతుంటే మొన్న ఏమో అయిందంట కదా, అది ఏమని మళ్ళీ ఆ రోడ్డు ఊడ్చే మన సిపాయి అన్నను కూడా అడిగి తెలుసుకొని దాన్ని పరిశోధించి ఒక పాట రూపంగా దాన్ని ప్రజలకు అప్పచెప్పాడు. అది మనం ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ ప్రశ్నని దానిని అందరితో కలుపుకొని దానికి ఒక ప్రాజెక్ట్ లాగా ప్రిపేర్ చేసి నేను రేవంత్ అన్న గారికి, మన ప్రభుత్వానికి విన్నపించుకుంటాను. మీకు ఇంకో నిజం తెలవాల్సింది ఏమంటే, నన్ను గద్దరన్న బిడ్డకు, గద్దరన్నని పల్లె పల్లె గుర్తు పెట్టుకోవాలి, ఆ స్ఫూర్తి గుర్తుండాలి, కళాకారులకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలంటే వెన్నెలమ్మకు కళాసారం తీస్తేనే కళాకారుల కన్నీళ్ళు కూర్చోమని మొదటిగా ఆలోచించింది రేవంత్ అన్న గారే. సో నేను రేవంత్ అన్న గారికి ఇవ్వగానే నన్ను ఎందుకు పెట్టారా అని నేను ఆలోచిస్తుంటే ఆయన రేవంత్ అన్న గారు ఖచ్చితంగా నాకంటే మునుపు ఆయననే మనందరి కోసం, మీకోసం ఆలోచన, ఆయనకి ఏం చేయాలో తెలుసు, గ్రౌండ్ లెవెల్లో నిజ నిర్ధారణ నన్ను పెట్టినారు. ఆ బిడ్డ ఇది కరెక్ట్, నువ్వు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అందుకే మన ప్రజాపాలన, ప్రజల కోసం వచ్చిన పాలన, ఎవరైతే గద్దరన్న ఉద్యమకారుడు, ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈస్ ద ఓన్లీ డెమోక్రటిక్ పార్టీ విచ్ కెన్ సేవ్ ది డౌన్ ట్రోడన్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అనేది ఒక నినాదం ఇచ్చారు. ఆ నినాదంలో భాగంగానే మనం ముందు అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఒక అవకాశం ఇస్తాం, పార్టీతో కలిసి మనము ప్రజలతో కలిసి ముందుకెళ్లాల్సిన సమయం ఏర్పడింది. కాబట్టి నేను మీ అందరికీ ఆ విధంగా వినిపించుకుంటున్నాను. చిన్న 2 పాటలు మీ ముందు పాడతాను. మీ ముందు చాలా చిన్నదాన్ని, నాకు రాగం రాదు, తాళం రాదు, గుండెలు పగిలే వాయిస్ రాదు, మధ్యలో ఆగిపోతుంది కూడా, ఏమనుకోవద్దు. రైట్, నాతో అప్పుడు పాడిన గుర్లన ఈ కోరస్ చిన్న పాడతారు. సో మీ ప్రశ్నలకు జవాబుగా, అట్లాగే నేనేం చేయబోతున్నాను కూడా జవాబుగా, అంటే నేను ఎందుకోసం వచ్చాను, ఏం చేయబోతున్నాను, ఐ వాజ్ వెరీ క్లియర్. వై ఐ వెంట్ టు పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చాను? నేను సొంత ఆశయం లేదు, నాకు ఎమ్మెల్యే కావాలని లేదు, కోట్లు సంపాదించుకోవాలని లేదు. రైట్, సింపుల్, చాలా సింపుల్ అయిన జీవితం. ఓ ఉద్యోగం సంపాదించి పిల్లలు చూసుకొని, చిన్నప్పుడు మమ్మల్ని అమ్మలేదు, అయ్యలేదు, రోడ్డు మీద పెట్టారు, కన్నీళ్ళు రావు, ఆకలి కాదు, నవ్వు రాదు, ఏది చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నా బిడ్డలు నాకు 2 చిన్న బిడ్డలు, ఒక అబ్బాయి ఇప్పుడే 5 నుండి 6 పడ్డే, ఒక అబ్బాయి ఇప్పుడే 3 పడ్డే. అంత చిన్న పిల్లలు వదిలి, నేను కూడా నా జీవితాన్ని వదిలి, నా కుటుంబాన్ని వదిలి, నా ఆశలు ఆశయాలు వదిలి, ఒకటే ఒక ఆశ, కళాకారులకు, విప్లవకారులకు, తెలంగాణ ప్రజలకు
ఇందాక పాడిన పాట గద్దరన్న రాసిన పాట. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలా, ఈ పాటని పల్లె 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 గ్రామాలను భారత రాజ్యాంగాన్ని రక్షించు తెలంగాణ పురం నిర్మించుకుందామని ఉద్యమ బాటలో మీ ముందుకు రాబోతున్నాం. ఇది మా ప్రణాళిక, ఒక పైలట్ ప్రాజెక్ట్గా ముందుకు రాబోతున్నాం. ఇంకొక నేను ఏం చేయబోతున్నాను అనేది పాట. ఇది ఎంతో మంది కళాకారులు, రచయితలు గద్దరన్న చనిపోగానే తన గుండె పగిలి 3000 చిల్లల పాటలు యూట్యూబ్లో కనిపిస్తుంటే ఎంతో మంది పల్లె పల్లె స్టేజ్ మీద పోయినప్పుడల్లా గద్దరన్న మీద పాట రాస్తున్నారు. నాకు తెలిసి నా ఈ చిన్న అనుభవంలో తెలిసి ఏ ఒక్క దేవుడి మీద, ఏ ఒక్క కళాకారుడి మీద, ఏ ఒక్క పొలిటీషియన్ మీద అన్ని గణం పాటలు సంవత్సరం లోపల రాలేదు. అన్ని పాటలు భారతదేశ వ్యాప్తంగా గద్దరన్న మీద వచ్చినాయంటే గద్దరన్న గారు అంత స్ఫూర్తిని ప్రజల్లో నింపారు. నేనేం చేస్తాను, ఆయన చైతన్యవంతపరిచాడు. గద్దరన్న ఇంటింటికి వెళ్ళి పైసలు పంచలేదా? గద్దరన్న ఇంటింటికి పోయి ఏం చేయలేదు. గద్దరన్న మన బతుకులు ఏడున్నాయి, మనం ఏడున్నాం, మనం ఏడిపోవాలని చైతన్యవంతపరిచిన చైతన్య మూర్తి. సో ఆ భాగంలో నేను కూడా మరొక్కసారి ప్రజల్ని కలుస్తూ, ప్రజల చైతన్యవంతపరుస్తూ మనం ఏమి చేయాలి, ఏమి సాధన కోసం పోరాటాలని మీతో పల్లె పల్లెక రావడానికి రెడీ అవుతున్నాను. అట్లాగే గద్దరన్న లేడన్నప్పుడు గద్దరన్న బిడ్డగా మనందరి కళాకారుల తరఫున, ఉద్యమాల తరఫున, స్టూడెంట్స్ తరఫున, అమ్మకల తరఫున నేనే ఆయన ప్రశ్నకు జవాబు రాసి ఆయన పాట చివరిగా రాసుకున్నాడండి. ఆయన పాట రాస్తుంటే నేను పక్కన ఉన్నాను. నేను చాలా అదృష్టవంతులని. ఎందుకంటే ఆయన పాట రాస్తుంటే పక్కన ఉంటే ఆయన అప్పుడు చిన్నప్పుడు గుండెల మీద పడుకుంటే ఆయన రాగంలో పాట రాస్తుంటే ఫస్ట్ ఇది రేటింగ్ ఇచ్చేదని నేను పాట రాసాడు. మూగపైన కుంతులో రాగమరు తీసెదరు, ఎదురు నడిచిన అని పాట రాస్తుంటే ఎందుకు నాన్న పాట రాస్తారు? ఎంతో మంది కళాకారులు, విప్లవకారులు అమరులు అయిపోయారు. ఎంతో మంది లక్షలాది కళాకారులు నీ గోసి గొంగడి నీ పాట వేసుకొని పాటలు పాడుకుంటూ ప్రజల్లో ఉన్నారు. విద్యార్థులు, అమ్మలు, అక్కలు ఉన్నారంటే బిడ్డ రాయల బిడ్డ. ప్రజలు మర్చిపోతారు. ప్రజల చైతన్యమంతా పరుస్తూనే ఉండాలి. ఉద్యమాన్ని ఆపోతు నేను దీన్ని అప్పచెప్పుతున్నాను. ఆ అప్పచెప్ప ప్రశ్నకే మనందరి తరఫున, కళమ్మ గద్దరన్న బిడ్డ తరఫున నేను జవాబిస్తున్నాను.